మరి దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టినటువంటి ఘనత కేసీఆర్ గారు దక్కుతున్నది. ఆ రోజు నువ్వే కదా ఉప ముఖ్యమంత్రి ఉన్నావు, అది మీరే కదా ఇక్కడ ఎమ్మెల్సీగా ఉండి కేసీఆర్ గారి దగ్గర పనిచేస్తారు. ఆ రోజు మీకు కనపడలేదా? ఈ ఆరోపణలను చేస్తా ఉన్నావు. ఆరోపణలు మరి అధికారంలో కాంగ్రెస్ అధికారం ఉందని అహంకారంతో మాట్లాడుతున్నావా? కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నావా? మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దీనికి సమానం చెప్పాలి కడియం సీఆర్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎస్, తెలంగాణ కేసీఆర్ గారు అంటే ఈరోజు తెలంగాణ అన్ని వర్గాల ప్రజలు తన ఒక పెద్ద దిక్కుగా, తెలంగాణ జాతిపితగా, తమ బాబుగా భావిస్తారు కేసీఆర్ గారిని. ఈరోజు పెద్ద పెద్ద మాటలు కేసీఆర్ గారు అయ్యా జాగిరన్న స్థాయికి కడియం సీఆర్ ఎదిగిరంటే కేవలమైన అహంకారము. మరి తలకి కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతూ ఉన్నాడు, అధికార మదంతో మాట్లాడుతూ ఉన్నాడు. దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా నీకు నీతి నిజాయితీ ఉంటే, దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపైన గెలిచినావు, నువ్వు రాజీనామా చేయి. ఇలా దొంగచాటు నాటకాలు ఎందుకు కడియం సీఆర్ అని అడుగుతా ఉన్నా. నీ యొక్క వకీలు వచ్చి, నీ యొక్క అడ్వకేట్ వచ్చి నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలు అని చెప్పి వితండవాదం చేస్తూ ఉంటాడు. నువ్వేమో బయట ఉండి కాంగ్రెస్ పార్టీ వాడుకుంటూ కేసీఆర్ గారిని మాటలంటావా? నీకు ప్రజాక్షేత్రంలో గుణపడడం తప్పదు. నీ రాజకీయ చరిత్ర ఇప్పటికే ముగించింది. రాజకీయాల్లో కథం అయిపోయింది పని, నీకు కూడా తెలుసది. కాబట్టి ఈ రకమైన మాటలు మాట్లాడుతున్నామని చెప్పేసి నేను కడియం సీఆర్ని ఎత్తిస్తాను. ఇదే రకంగా మాటలు కొనసాగితే తప్పకుండా ప్రజా ఆగ్రహానికి గురిగా తప్పదని చెప్పేసి కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇది న్యాయపరంగా చట్టపరంగా ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఇది న్యాయస్థానంలో ఉన్నటువంటి అంశం. ఇది సుప్రీంకోర్టు పర్యవేక్షణ, సుప్రీంకోర్టు యొక్క డైరెక్షన్స్ ప్రకారం ఉన్నటువంటి అంశం. ఇది వీరు కాల వ్యవధి లోపటే నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ గారికి ఆదేశాలు ఇచ్చినారు. అది అయిన తర్వాత ఖచ్చితంగా స్పీకర్ గారి నిర్ణయం మరి రాజ్యాంగానికి లోబడి లేదు, చట్టానికి లోబడి లేదు. కాబట్టి న్యాయస్థానానికి వెళ్ళడానికి మేము పూర్తిగా సిద్ధం ఉంటే ఇంకా కూడా మాకు పత్రాలు అందించకుండా, తీర్పత్రాలు అందించకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది కోర్టులో న్యాయస్థానాల్లో ఉన్నటువంటి అంశం. కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా సరే కోర్టు తీర్పు ప్రకారం పోతాం. కాబట్టి మేము ప్రతి ఒక్కరి మీద ఇదే రకమైన వైఖరితో ఉంటామని చెప్పి సందర్భంగా మనం చేస్తాం.